దగ్గరకు వచ్చిన అత్తమ్మ అన్ని పుచ్చులే ఉన్నాయి. ఆడేమో అమ్మాయిని చెప్పిండు, ఇదేమో ఆంటీ లెక్క ఉంది. ఏదో ఒకట్లే. పుచ్చులని తిత్తే ఇంకేముంటాయి అత్త? పొద్దుననంగా వేయనవు గిప్పుడు ఆరా అచ్చుడు. ఏమైనా ఆగం సోపతులు పట్టుకుంటే గాలిగానే వైతాన్నావు. అసలు ఇంటి పట్టున ఉంటున్నావు ఆరా నువ్వు? నేనేడిపోయినమ్మా ఓ అంటా అన్నావు. ఆడు చెట్టు కింద గురించి చదువుతా అంటే. ఈడు నా చిన్న కొడుకమ్మా సీను. ఈ అమ్మాయి ఎవరో తెలుసారా నీకు? పక్కింటి ప్రభావ తత్తం వల్ల అక్క కూతురు. ఇయ్యాలే ఊరికెళ్ళొచ్చింది. ఓ అవునా? హాయ్. హాయ్. వీడు 13 ఏళ్ళుగా చదువుతా ఉంటే అననే ఉండిపోతాడు అనుకున్నాం. అయినా మా ఎదవ ఎట్లో అట్లా కష్టపడి ఎల్లదీసి మళ్ళా 3 ఏళ్ళుగా 12 చదువుతాండు. దీన్నన్నా పడేద్దాం అనుకుంటే అమ్మగోలు ఒకటి. ఆయన గట్టెక్కేదే గాని ఆడెవడో నా కొడుకు ఇంగ్లీష్లో 2 మార్కులు తక్కువేసిండటమ్మా. ఆయన తేసి పాస్ చేస్తే అయిపో కదా. అయ్యయ్యో మళ్ళొక్కసారి అత్త అయిపోగదా అత్త? ఈసారి క్లియర్ అవుతుందండి. ఏం చేస్తావో ఏమోరా. ఈసారన్న గట్టెక్కితే సమ్మక్కకు ఎంటికెళ్ళిస్తాను మొక్కుకోరా. అబ్బా కాసేపు నోరు మూసుకుని ఉండలేవా అమ్మ? ఊరికే అమ్మాయి ముందు పరువు తీస్తా అంటావు. అబ్బో నేను అనగానే రేషన్ బాగానే ఉడుసుకొచ్చింది కొడుక్కి. ఓ రాజవ్వ, రేషన్ బియ్యం పోతారు, మందెవర్లేదు, తెచ్చుకోపో. సరే సరే. అరే సీనా, అక్కడ సంచి రేషన్ కార్డు ఉంది, పోయి బియ్యం తీసుకురాపో. ముందే అది గంట కూడా ఉంటలేదు దాని ముఖం పాడుగాను. నేను పోనమ్మా, ఆడు నాకు దుమ్ము పడేది. అన్నగాడు వచ్చినాక పొమ్మను. అన్నిటికీ అన్నగాడే అయినాక నువ్వెందుకురా ఉన్నది తిని కూసోదందుక? ఏ పని శాత కాదు. వీనికాయలు ఒలిసి పెట్టమ్మా, నేనన్నా పోయేస్తా. ఇన్నేళ్ళు వచ్చినాయి గాని దేనికి మనకి రెడీ ఎదవా. మంచి ఆట ఉంది, మా ఆట కలిపేద్దాం. వీడేంది నాకెళ్ళి గిట్లా చూస్తాడు? నువ్వు నాకు వరుస అవుతావు కదా. ఏమన్నావు? అదే నువ్వు నాకు వరుస అవుతావు కదా అని. ఏ వరుస? అత్త కూతురు అంటే వరుసే కదా. అచ్చా, ఈ నాలెడ్జ్ అయితే బాగానే ఉందే. అవును, వారం 10 రోజులు లీడ్ ఉంటావుగా. నేను వచ్చింది మా చిన్నమ్మోళ్ళ ఇంటికి, అత్తోళ్ళ ఇంటికి కాదు. ఏంటలా వెళ్ళిపోతున్నావు? అమ్మాయి ఈడొకడు మధ్యలో. అమ్మాయి కనబడితే చాలు ఏదవకిచ్చి ఈ బతుకు. ఊరంతా తెల్లారనా, ఈ ఇంట్లో మాత్రం తెల్లారది. అరే సీన్గా లే, పొద్దెక్కదాకా వంటే శనిరా. లేసి మంచం ఎత్తు. ఈ నిద్రలు పాడుగాను. ఈయనకి తోడు ఈ ముసలోడు ఒకడు. రోజు రికార్డ్ పెట్టినట్టు ఏందమ్మా పొద్దు పొద్దునే. ఇంకా ఇది పొద్దుగాలనే బిడ్డ. తాత లే, తాత లే, లేకుంటే పెండ నీళ్ళతో కడిగేటట్టుంది. అరే అట్లా అటు ఇటు తిరగకపోతే ఆడ చెంబు పెట్టినా పోయి పాలు తెత్తేంద్రా. మీ అయ్య వచ్చేసరికి షాయ్ పెట్టలేదనుకో ఆగం చేస్తాడు. పోజేరా.
ఎదవన్నారు ఎదవ. సీను సీను నీకోటి ఇద్దామని. సీను అది నువ్వు చదివేది కాదు సీను. ఆ లెటర్ తీసుకెళ్ళి మీ అన్నయ్యకి ఇస్తావా? మా ఊరాలు ఇల్లమ్మ పైడి గద్దెల మీద పండుకోనున్నది. అది ఎంత చక్కనిదమ్మ పాము. మా ఊరాలు ఇల్లమ్మ మా ఊరాలు ఇల్లమ్మ మా ఊరాలు ఇల్లమ్మ మా ఊరాలు ఇల్లమ్మ. సిన్నడిక్కనే ఉన్నారా? ఆనికి సంపాంగితం లవ్వోకే అయింది గారా, మనకు దావతిద్దామని జల్లి వచ్చినట్టున్నాడు. గట్లయితే రావులమ్మ దగ్గర పోయి బజ్జీలు కట్టించుకొత్తా. అరే ఆగరా వారి బడ్జెట్ కానీ బయలుకి పెట్టిన లెక్క ఉరుకుతున్నావు గాని ఆయన ముఖం చూస్తే దావతిచ్చటం లెక్క ఉన్నాదిరా. ఏమ్రా సీను గట్ల ముఖం మార్చినేమ్రా? ఇంట్లో మన గడబడైందా? ఏమైందిరా? రేయ్ మీరందరూ నాకు మాట ఇవ్వండిరా. ఎందుకురా? రేయ్ ఇవ్వండిరా. పిసబట్టిందారా ఏంది ఇదంతా? నీ అమ్మ అసలు ఈ అమ్మాయి నిజం కాదు, ఈ ప్రేమ నిజం కాదు. ఇంకొకసారి నన్ను ఎవడన్నా లవ్ చేయమనాలే, ఒక్కొక్కడు నీకు ఇదే చోరులో ముంచుతా. గంత కోపం ఎందుకు రాక మల్లిగా లెక్క? ఊకే మల్లిగాడు ఉల్లిగాడు అనుకుంటా. వానికి దొరికిన సెట్ పోయి నాకు దొరికితే నేనెందుకు ఇట్లుంటా? అరే సంపాంగి పోతాందిరా. సంపంగి పోతుంది, దాని వెనుక మా అన్నగాడు పోతాడు. ఓర్ని ఇదేందిరా, ఏంది కథ? అరే సీనా నీకు మచ్చుంటే గీ ముచ్చే ఉండకపోవురా? మచ్చ అదేడుంటదిరా? గాడి దగ్గర పెరిగిన గద్దెలు పోదా అరా నీకు? ఇగో రెండున్నాయి, ఏ ముచ్చటా లేదు. మధ్యలో నీళ్ళు లేదురా. ఏంటే ఇంకా తిరిగినా బానే ఉన్నావు, ఏం జరిగింది? ఎందుకో మీ తమ్ముడు నాకు లైన్ ఎత్తండి అనిపిస్తుంది. అనిపించేది ఆడు అదే పనులు ఉన్నాడు. అంటే నీకు తెలుసు అనమాట, ఇలా చెప్పడానికి సిగ్గులేదు. ఆన్నికి లైన్ ఎత్తే నాకు సిగ్గు దేనికి? చెట్టుకు చీర చూచినా వాడు ప్రదర్శనలు వేసుకుంటా ఆన్నే ఉంటాడు. నేను చెట్టుకు చీర కట్టినట్టు ఉంటానా? కొట్టకే, చూడ్డానికి అట్లున్నా. నేను ఎప్పుడన్నా నిన్ను అన్నానా? కొట్టకే, కొట్టి కొట్టి చంపేస్తావా ఏంది? నీకు సాతగాక నన్ను కొడతావేంద్రా? మోసం రా, అంతా మోసం. దునియా మొత్తం మోసం. ప్రేమ మోసం, పోరీ మోసం. అరే సీనా, లవ్లకి ఇవన్నీ కామన్ రా. లవ్ చేసిన వాళ్ళంతా సక్సెస్ అవుతారా? పెళ్లి కాకముందు, పెళ్లి అయినాక, అరే పెళ్లి అయినాక పిల్లలు పుట్టినాక కూడా తెగదెంపులు చేసుకుంటున్న రోజులు రాయివి. దీన్ని బట్టి చూస్తే నువ్వు మస్తు లక్కిరా. లవ్లో మాత్రమే డ్రాప్ అవుట్. లైట్ తీసుకోరా. ఒక లైలా మజ్ను, దేవదాస్ పార్వతి లవ్కు విలువేడుందిరా. గవన్నీ కథలరా. లవ్ లాటరీ టికెట్ అసోంటిది. కోటికొక్కడ అదృష్టవంతుడు ఉంటాడు. లాటరీ టికెట్ పైసలు పెట్టి కొనాలి. కానీ లవ్ పుణ్యానికి వస్తుంది కాదురా. ఒక్కటి కాకపోతే ఇంకొకటి. గంతేగాని పోరువేయిందని రందు పెట్టుకుంటావారా? అరే నాతోని కాదురా, నన్ను రియకరా. ఇప్పుడు గట్టినే అంటావురా, మళ్ళా పొల్ల కనవడంగానే సొంగ కడతావు. రేయ్ నా సంగతి నీకు తెలియదు. శ్రీనుగాడు మాట అంటే మాట. వెనకడికి నీ అసొంటోడే. రాజా నేను ఎగురుతా గాని పందిరి చిన్నగా ఉన్నదన్నాడట. గట్టినే ఉంది నీ లెక్క. రేయ్ ఇంకోసారి పోరి జోలికి వెళ్తే నీ కాలు చెప్పుతో కొట్టరా. అరే పోరి మ్యాటర్ తప్ప ఇంకేదైనా మాట్లాడరా.
నాకు ఇదే పని అనుకున్నావారా? అయినా సీనా నేను చెప్తే లవ్ చేసుడేంద్రా? కనిపించిన పొల్లనల్లా లవ్ చేస్తారా రే వాళ్ళన? పోరికి నిన్ను చూస్తే నరాలు జీవు అనాలే, గట్నే నీకు కూడా రోమాలు లేచి నిలబడాలి. మళ్ళీ పోరు గురించి మాట్లాడుతుందిరా. ఇంకోసారి పోరు గురించి మాట్లాడితే దేశం పోతావు. ఓహోహో, తొండా నీ బిర్రె ఎక్కడ దాకా అంటే తాడి చెట్టు మొదలు దాకా అన్నదట. నీకు పోరు నేసుకుంటూ సాతగాక నా మీద వాడి ఎడతావేంద్రా?